హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కేపీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా వివర్స్కి, నా మిత్రులకి, నా శ్రేయాభిలాషులకి అందరికి కూడా పేరు పేరిన శ్రీ వైకుంఠ ఏకాదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025 జనవరి 10వ తారీఖున శ్రీ వైకుంఠ ఏకాదశమి పర్వదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి దర్శనం చూపించాను. ఈ వీడియోని మీరు చివరిదాన్ని చూసి మీరు కూడా స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం టిఎస్ కాలనీ సత్యనారాయణపురం బైపాస్ రోడ్ దగ్గర ఉన్న స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. ఈ రోజు వైకుంఠ ఏకాదశమి పర్వదిన సందర్భంగా స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఖమ్మానికి అతి సమీపంలో ఉండటం వల్ల ఖమ్మం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా తెల్లవారు నుంచే స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరారు భక్తులు. వైకుంఠ ఏకాదశమి పర్వదినాన్న స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల్ని దర్శించుకునేటని భక్తుల నమ్మకం. అందుకనే ఈరోజు ఎక్కువ మంది స్వామిని దర్శించుకుంటారు భక్తులు. అందుకనే ఈరోజు వైకుంఠ ఏకాదశమి పర్వదిన సందర్భంగా తెల్లవారుగా నుంచే దేవాలయం అంతా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే దేవాలయం అంతా గోవింద నామ స్మరాలతోటి మారిమోగిపోతుంది ఆలయం అంతా. ఈరోజు వైకుంఠ ఏకాదశమి పర్వదినం కావటం వల్ల తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు గోత్రనామాలు చేయించుకున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశమి పర్వదినం రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని, అంతేకాక సకల పాపాలు తొలగి భగవంతుని అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకనే వైకుంఠ ఏకాదశమి పర్వదినం రోజున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు భక్తులు. అయితే స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు స్వామివారి దర్శనం ఈ రోజు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజల గురించి అన్ని కార్యక్రమాలు మీకు కూడా చూపించాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి మీరు కూడా స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుకొని స్వామివారి దగ్గర అభిషేకాలు గోత్రనామాలు చేయించుకొని స్వామివారి దగ్గర మంగళహారతులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు భక్తులు. మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను, మీరు కూడా చూడండి.
వైకుంఠ ఏకాదశమి పర్వదినం రోజున స్వామిని దర్శించుకున్న భక్తులందరూ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. వైకుంఠ ఏకాదశమి పర్వదినం రోజున తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ తోట సంజయ్ రెడ్డి గారి దంపతులకి, తోట పెద్దంగిరెడ్డి గారి దంపతులకి పేరు పేరున భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఆలయం చైర్మన్ మరియు కమిటీ మెంబర్లు కోరటం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేపీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.